దంపతులు ఈ రోజు పండుగ బండారి బలగానికి శివశక్తులందరికీ శనార్థి. అందరూ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పండుగ వీడియో అయితే చూడండి. నల్లగొండ జిల్లా అల్వాలకి నేను పండుగ చేయడానికి వచ్చిన అమ్మవారి పుట్ట బంగారంకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అలా చూస్తే పండుగ ఏం సంగతి అనేది అర్థమవుతుంది. అమ్మవారి పుట్ట బంగారం దగ్గరికి కొంచెం నైట్ అయింది, వీడియోకి ఇట్లా క్లారిటీగా రాకపోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియో అమ్మవారి దగ్గర కళ్యాణం చేసిన వీడియో, అమ్మవారి దగ్గర పుట్ట తోడినది, ఆ ప్రతి ఒక్కటికి ఇట్లా నేను వీడియో మొత్తం పెడతా, అది మొత్తం చూడండి. అమ్మవారి పుట్ట బంగారం దగ్గరనే సత్యం అనేది చూపిస్తూ ఉంటుంది. అమ్మవారి పుట్ట బంగారం దగ్గరకు వచ్చినాక అందులో పుట్ట బంగారం అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. వాళ్ళ ఇంటి పేరు చెప్పుకోగానే వాళ్ళు ఐదు సార్లు తీసిన ఎమ్మటే అమ్మవారు మెచ్చుకొని అమ్మవారు పుట్ట బంగారం అనేది అప్పుడే వెళ్ళి ఉండాలి. అది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా అమ్మవారు మనస్ఫూర్తిగా ఏదో పైన ఈ బాధలు వచ్చినాయని చెప్పేసి పండుగ చేసినాను కాకుండా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అమ్మవారికి చేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకుంటేనే అమ్మవారు సత్యరికం అనేది చూపిస్తుంటుంది. అమ్మవారి పుట్ట బంగారం ఇట్లా చాలా సత్యం చూపిస్తుంది. అమ్మవారి పుట్ట దోడిన తర్వాత అమ్మవారి పుట్ట బంగారం తీసుకుపోయిన తర్వాత ఆ గద్దేసేది ఉంటుంది, ఆ చాలా సత్యం ఉంటుంది. 5 ఏళ్ళు ఒక తీరుగుండవు, 5 మంది ఒక తీరుగా చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తుంటారు. కాబట్టి చూడండి, ప్రతి వీడియో మొత్తం చూస్తే మీకు ఏంది అనేది అర్థమవుతుంటుంది. ఇక వీడియోకి ఇట్లా నైట్ అయిపోయేసరికి వీడియోకి ఇట్లా ఎక్కువ తీయలేకపోతున్నా, నేను వాయిస్ ఓవర్కి ఇట్లా ఇస్తా చూడండి. ఏకాశి ఎన్నాడే మమ్ము కన్న తల్లి, ఏకాశి ఎన్నాడే మమ్ము కన్న తల్లి, ఎక్కుదు నీ కడప ఎన్ని మెట్టలతో, ఎక్కుదు నీ కడప ఎన్ని మెట్టలతో, దామెర ఎన్నాడే మమ్ము కన్న తల్లి, దామెర ఎన్నాడే మమ్ము కన్న తల్లి, దాటుదు నీ కడప దండి మెట్టలతో, దాటుదు నా కడప దండి మెట్టలతో, ఇల్లు వరకని బాలనిస్తున్న వదినే, ఇల్లు వరకని బాలనిస్తున్న వదినే, ఇగురంగ పానులు చెప్పుకోవమ్మ, ఇగురంగ పానులు చెప్పుకోవమ్మ, ఆకిలు కని బాలనిస్తున్న వదినే, ఆకిలు కని బాలనిస్తున్న వదినే, అందాల పానులు చెప్పుకోవమ్మ. ఈ ఇద్దరు దంపతులు ఈరోజు పండుగ చేయించుకుంటున్నారు. అల్వాల వీళ్ళది నల్గొండ డిస్టిక్ అంట. కాబట్టి వీళ్ళు పండుగ చేయించుకుంటున్నారు. వీళ్ళ దగ్గర అమ్మవారికి ఇట్లా ఏం సంగతి, అమ్మవారి దగ్గర ప్రతి ఒక్కటి పూజ అనేది నేను చూపిస్తా. ప్రతి ఒక్కరు చూడండి. అమ్మవారు గవ్వల్లో పుట్టిన ఘనసాయమ్మ, రేవులో పుట్టిన రేణుకెళ్ళమ్మ, అమ్మవారు చాలా శక్తి ఉంటుంది. 3 అమ్మల కన్నా మూలకొట్టమ్మ, 3 అయ్యల కన్నా మూలకొట్టమ్మ. కాబట్టి అంత శక్తిని నిలబెడుతున్నాం. కాబట్టి అంత శక్తి అనేది అమ్మవారు అందరి ఇట్లా కూర్చోదు, అందరికీ రాదు. కాబట్టి అమ్మవారు అనేది చాలా
రేరు, ఎక్కువ ఎవరికి రాదు. అందుకోసం నేను చెప్పడం జరుగుతుంది. అందరూ 100 మంది ఉన్నారు చెప్పేటోళ్ళు ఇట్లా, చేసేటోళ్ళు ఇట్లా 100 మంది ఉన్నారు. కాకపోతే అలా నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీ మనసుకి, మీ దేవుడికి, మీ మనసుకి తెలిసి ఉండాలి. అది కరెక్టా కాదా అని మీకు తెలిసి ఉండాలి. ఇది ఏం సంగతి అనేది చూడండి. చాలా మందికి ఇట్లా పండుగలు చేయించుకుంటున్నారు. ఆ పండుగలు చేయించుకున్నా కానీ ఇప్పుడు పండుగలు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పిల్లలకు పానాలు బాగుంటలేవు, ఇంట్లో పైసలు నిలుస్తలేదండి. చాలా మంది అమ్మవారి కళలు వచ్చి అమ్మవారి పండుగ చేపియాలని చెప్పేసి చాలా మందికి కళలు వచ్చి చెప్తున్నారని పండుగలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని బాధలు అవుతున్నాయో ఆ పండుగ చేసిన తర్వాత ఇంకో కొంచెం ఎక్కువ బాధ అవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇది ఉన్న మాట, ఉన్న వాస్తవం ఇది. కాబట్టి ఏందనేది మీకు మనసుకి తెలిసి ఉండాలి. ఆ దేవుడు నిర్ణయం ఉండాలి. దేనికైనా సరే ఒక పండుగ చేయించుకున్నాం అంటే సరే, అది ఒక్కొక్కసారి పండుగ చేద్దాం అనుకున్నా కూడా అది క్యాన్సిల్ అయిపోతుంటుంది. అది చేద్దాం అనుకున్నా కూడా అవును కాదు. కాబట్టి ఏదో ఒకసారి అది మనం కరెక్ట్గా అనుకుంటే, ఏదో ఒకరు గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. అమ్మవారు నిర్ణయం అమ్మవారు సెలవు ఇచ్చినప్పుడే ఆ పండుగ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మవారు నిర్ణయం ఉండాలి. ఖచ్చితంగా ఏడికైనా టెంపుల్కి వెళ్ళినా కానీ ఏడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంటుంది. కొన్నిసార్లు కొంతమందికి అవుతుంటుంది అట్లా. కాబట్టి దేవుడి నిర్ణయం ఉంటుంది. గుడికి వెళ్ళాలన్నా కూడా దేవుడి నిర్ణయం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి కొంచెం చూసుకొని పండుగలు, అమ్మవారు పుట్ట బంగారం తెచ్చే దగ్గర సత్యం ఉంటుంది, అమ్మవారు నిలబెట్టే దగ్గర సత్యం ఉంటుంది. అమ్మవారు ఆ పుట్ట బంగారంలో యంత్రం పెడతారు, యంత్రం పెట్టే దగ్గర సత్యం ఉంటుంది. అమ్మవారికి అంగరంగ వైభవంగా చేస్తేనే అమ్మవారికి ధనం, ధాన్యం, ఫలం ఏదైనా చూపిస్తుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరికి ఇట్లా ఏదో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పిల్లలకు పానాలు బాగుంటలేదు, అమ్మవారు వచ్చి కళలు చెప్పిందని పండుగ చేసుకున్నట్టు కాదు. అమ్మవారికి ప్రతి ఒక్కరు 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత మంగళవారం అయినా సరే దీపం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి ఆకలి ధూపం, మనకి ఎట్లయితే ఆకలి ధూపం ఉంటుందో అమ్మవారికి ఇట్లా అట్లనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా అర్థం చూంటుంది. ప్రతి ఒక్క దానికి బోనం తీసే దగ్గర అర్థం ఉంటుంది, పుట్ట బంగారం పోయే దగ్గర అర్థం ఉంటుంది, అర్జునవాడ పోయే దగ్గర అర్థం ఉంటుంది, అమ్మవారు లందగోళం దగ్గర ఒక అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కటి పండుగ దగ్గరికి ఇట్లా చాలా వరకు అడుగుతుంటారు. కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్పుకుంటేనే మనం ఇంత స్థాయిలో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా సంతోషంగా అందరూ వీళ్ళ దగ్గరికి పో, వాళ్ళ దగ్గరికి పో అని మనం చెప్పేది ఉండదు. అయ్యా దేవుడు, అమ్మవారు ఉంటే అమ్మవారు, దేవుడు ఉంటే దేవుడు, అయ్య ఉంటే అయ్యా. ఆయన ఎవరి దగ్గరికి తీసుకుపోతాడో వాళ్ళ దగ్గరికే తీసుకుపోతాడు. అది ఆయన మీరు చేసే భక్తి బట్టి అక్కడ మంచి వ్యక్తిని అనేది చూపిస్తూ ఉంటారు దేవుడు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా కానీ మంచిగా పూజలు చేసుకోవాలి. మంచిగా అమ్మవారికి మీరు చేతనైనంత చేసుకుంటే అమ్మవారు చేతనైనంత చేస్తుందని చెప్పేసి అమ్మవారు అయినా సరే అయినా సరే మీకు ఇంకిత కలిగిస్తాడు. అంతేగాని ఏదో అమ్మవారికి పెట్టినాం, ఇది చేయాలా అది చేయాలా, అమ్మవారికి ఇది చేయాలా అది చేయాలా అని ఎప్పుడు అనుకోవద్దు. ఇది చేస్తున్నాం, ఇది చేసేద్దాం అని చెప్పేసి ఉండాలి. కానీ ఇది చేయాలి అమ్మవారికి, మళ్ళీ ఇది చేస్తే ఇట్లనేమో పైసలు అయిపోతాయేమో అట్లా ఎప్పుడు అనుకోకూడదు. అమ్మవారికి అయిపోతుంది అనే మాట లేకుండా చెప్పేసేయాలి.